ఇంత పెద్ద వాన పడుతున్నప్పుడు కూడా గత 2 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున యువకులు ధార్నా చౌక్ యువమోర్చా పిలుపుకు రావడంతో రేవంత్ రెడ్డి గారి ఒక పీఠం కదులుతుందని చెప్పేసి దానికి సంకేతం అని చెప్పే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మనము వానకు భయపడకుండా ఎండకు భయపడకుండా కేవలము మన విద్యార్థులు మన యువకుల యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కాసం గారు చాలా విషయాలు చెప్పారు. మనకు నేను ఎక్కువగా నన్ను పోకుండా 2 విషయాలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా యువత కదిలిందంటే ఆ యువత ఒక యువ శక్తితోనే రాజ్య అధికారులు కూడా మారినటువంటి ఒక సంఘటన మన దేశంలోనే జరిగినాయి. 1975లో ఆ రోజు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, బీహార్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండింటినీ కూడా ఈ 2 ప్రభుత్వాన్ని కూడా గత దించిందే విద్యార్థులు. దాంట్లో యువమోర్చా విద్యార్థి పరిషత్ పార్టీని ఎక్కువ నిమిషాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వ్యతిరేకత ఏతుందో ఇది ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద లేకుంటే ఇంతకుముందు కేటీఆర్ ప్రభుత్వం మీద కాదు, వీరు యొక్క చేసినటువంటి అబద్ధాల వాగ్దానాల మీద ఈ యొక్క వ్యతిరేకత. విద్యార్థుల్ని రైతుల్ని మహిళల్ని కూడా తప్పుడు ఒక సమాచారంతో తప్పుడు ఒక గ్యారంటీలతో తప్పుడు ఒక వాగ్దానంతో ఈరోజు అధికారం వచ్చిన తర్వాత యువత గురించి మాట్లాడేటటువంటి ఒక్క ఆలోచన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి లేదంటే ఒక్కసారి వీళ్ళకు యువత మీద ఎంతవరకు శ్రద్ధ ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తామనుకుంటున్నారు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్నారు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎప్పుడైనా పోయాలని చెప్పేసి. నిజంగా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక విద్యార్థుల ఘోష మనకు కనబడతా ఉంటుంది. గతంలో మేము పోయినాం అక్కడికి. మేము పోతే మాకు అక్కడ విద్యార్థులు చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు అమ్మి, ఒకడైతే చెప్పాడు మా అమ్మ మంగళసూత్రాన్ని అమ్మి నన్ను పంపించినసారిగా చదువుకోవడానికి జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా అతను ఏదో గ్రూప్ ఎగ్జామ్ అయితే అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాడు. గత ప్రభుత్వం గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయింది. గత ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేకపోయింది. దాదాపు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ కేసీఆర్ గారు ఆ రోజు 3,000 రూపాయలు 3,016 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కనీసం ఉద్యోగం ఆదేశం వచ్చినా పర్వాలేదు, కనీసం ఈ నిరుద్యోగ భత్తాయిని ఇవ్వండి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఏదో దీనికి కారకమైనటువంటి ఒక కేసీఆర్ గారు వారి ప్రభుత్వము, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇద్దరు కూడా యువకుల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పార్టీలు కూడా యువతకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో యువకులందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. జాబ్ క్యాలెండర్ మీరు అనౌన్స్ చేసే వరకు, నిరుద్యోగ భత్తా మీరు అనౌన్స్ చేసే వరకు, మీరు అదేవిధంగా యువకులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంది. రాష్ట్రంలో ఉన్న యువకులు నేను ఒకటే కోరుతా ఉన్నాను, యువ మోర్చాతో కలిసి రండి, బీజేపీతో కలిసి రండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము. రేపు అవసరం పడితే ప్రభుత్వాన్ని మార్చేటటువంటి ఒక దిశలో ఈ యొక్క రాష్ట్ర యువకులు ముందుంటారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు మరొకసారి భారత్ మాతకి జై.